పైన తీసుకొచ్చిన జీవోలను, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోలను, దేశవ్యాప్త సమ్మెను, కార్మికుల దేశవ్యాప్త సమ్మెను, కార్మికుల దేశవ్యాప్త సమ్మెను, రవాణా రంగాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి 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 వైఖరి, కార్యజమాన్ల ఐక్యత, కార్యజమాన్ల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవాలను, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవాలను, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవాలను, రవాణా రంగాన్ని, కార్మికుల ఐక్యత, ఈరోజు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపియడం జరిగింది. అదేవిధంగా మేము ఆటో నగర్లో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో మేము వారి జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కార్మికులకు అనుగుణంగా లేవు. కాబట్టి ఆ జీవోలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చే వరకు కొంతమంది ఆటో కార్మికులు కూడా రోడ్డున పడ్డారు. వారికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. కాబట్టి ఆటో కార్మికులను ఆదుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా కార్మికులు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ గుర్తింపు కార్డులు లేవు, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వారి పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివేటట్టు ఉచిత విద్య అందించాలి. అదేవిధంగా వాళ్లకు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు కలిగితే కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చి వారికి కార్మికులకు న్యాయం చేయాలనే దాని మీద ఇవాళ సమ్మెకు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. కాబట్టి ఈ సమ్మెకు పూర్తిగా మా తెలంగాణ ఇసుక లారీ అసోసియేషన్ పూర్తిగా మద్దతు తెలుపుతూ వారికి కార్మికులకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జై